చదివేస్తే ఉన్నమతి పోతుందంటారు. ఇప్పుడు పిల్లల చదువులు పెరిగేటప్పటికి వాళ్ళకి జ్ఞానం తగ్గిపోతుంది. కంప్యూటర్ల మీద ఆధారపడటం, క్యాలిక్యులేటర్ల మీద ఆధారపడటంతో ఇదివరకు 2 రోజులు 4, 2 8 16, 16 రోజులు 32 ఇట్లాగా వల్లె వేయించేవాళ్ళు స్కూళ్ళల్లో. ఇప్పుడు అట్లాంటిది మానేసేటప్పటికి చివరికి 10th క్లాస్ లెక్కలు చూడాలన్నా, లేకపోతే 6th క్లాస్ 7th క్లాస్ అయినా సరే సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఏదైతే క్యాలిక్యులేటర్లో చేసేటటువంటి పరిస్థితికి వచ్చేస్తున్నారు పిల్లలు. ఒక 100 రూపాయల నోట్ల కట్టించి లెక్క పెట్టమంటే అసలు లెక్క పెట్టడం కాదు కదా, కనీసం 10 100 నోట్లు లెక్క పెట్టే పరిస్థితి లేదు. తాజాగా పిల్లల చదువుల గురించి దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో దారుణమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ప్రథమ్ సంస్థ చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకాకుళంలో కూడా సర్వే చేశారు. ఇది ప్రభుత్వ పాఠశాలనే కాదు, అన్ని పాఠశాలల్లో పరిస్థితులు ఇట్లాగే ఉన్నాయి. 14 నుంచి 18 ఏళ్ళు అయినా 2వ తరగతి పాఠ్యపుస్తకంలోని పదాలు వాక్యాలను కూడా చదవలేరు. చిన్న చిన్న భాగాహారాలు చేయలేరు. ఆంగ్ల వాచకంలో చిన్న వాక్యాలను పలకలేరు. ఇది రాష్ట్రంలో విద్యా వ్యవస్థ తీరని రాసుకొచ్చింది ఈనాడు. వాస్తవంగా అన్ని రాష్ట్రాల విద్యా వ్యవస్థ తీరిది అన్నటువంటి విషయాన్ని దాచేసింది. దేశంలోని 28 జిల్లాల్లో ఈ అధ్యయనం అన్నటువంటి పక్కన పెట్టేసింది. అయితే యూట్యూబ్లో మాత్రం పిల్లలందరూ నెంబర్ 1గా ఉంటున్నారు. 14 నుంచి 16 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళలో 24.6% విద్యార్థులు 2వ తరగతి పాఠ్యపుస్తకంలోని పదాలు వాక్యాలను చదవలేకపోతున్నారు. 41.4% మంది చిన్న చిన్న భాగాహారాలు కూడా చేయలేకపోతున్నారు. 28.9% మంది ఆంగ్ల వాచకంలోని చిన్న వాక్యాలను చదవలేకపోతున్నారు. 39.6% మంది సమయం సరిగ్గా చెప్పలేకపోతున్నారు, అంటే వాచి చూసి టైం చెప్పలేకపోతున్నారు. బరువుల్ని కొలవడం 43.4% మందికి తెలియదు. సులభమైన పొడవులను లెక్కించడం 9% మందికి, కష్టమైన వాటిని లెక్కించడం 39.2% మందికి తెలియదు. 2.1% మంది బాలురు, 0.5% మంది బాలికలు, మొత్తంగా 1.3% మంది విద్యార్థులు పాఠశాల కళాశాల విద్య స్థాయి వరకు వెళ్ళడం లేదు. 32.1% మంది బాలురు, 12.1% మంది బాలికలు, మొత్తంగా 22.8% మంది విద్యార్థులు గత నెలలో 15 అంతకంటే ఎక్కువ రోజులు పాఠశాలలో కళాశాలకు వెళ్లకుండా వ్యవసాయేతర పనులకు వెళ్తున్నారు. 83.4% మంది విద్యార్థులు ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అంటే ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ మాత్రం ఉంది. 86.5% మంది విద్యార్థులు వాటి వినియోగిస్తున్నారు కూడా. 17 నుంచి 18 ఏళ్ల వయసు వాళ్ళలో 24.2% విద్యార్థులు 2వ తరగతి పాఠ్యపుస్తకంలోని పదాలు వాక్యాలను చదవలేకపోతున్నారు. 42.9% మందికి చిన్న చిన్న భాగాహారాలు చేయడం రావడం లేదు. 23.6% మంది ఆంగ్ల వాచకంలో చిన్న వాక్యాలను చదవలేని పరిస్థితి. వీళ్ళలో 35.1% మంది సమయం చెప్పలేక బరువులను కొలవడం, 34.9% మంది సులభమైన పొడవులను లెక్కించడం, 6.2% మంది కష్టమైన వాటిని లెక్కించడం, 31.1% మందికి తెలియదు. 86.8% మంది విద్యార్థుల ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. 92.8% మంది విద్యార్థులు వాటిని వినియోగిస్తున్నారు. అయితే సర్వే చేసిన వాళ్ళ ఐపీఎస్ 1.2% మంది, ఐఏఎస్ 1.5% మంది మాత్రమే ఆసక్తి కనబర్చారు. సైన్యంలోకి వెళ్లేందుకు ఎక్కువగా మొగ్గు చూపారు. ఆర్మీకి 23.6% మంది ఆసక్తి కనబరచగా ఆ తర్వాత అత్యధికంగా 13.2% మంది విద్యార్థులు పోలీసు ఉద్యోగం చేసేందుకు ఉత్సుకత కనబరిచారు.